జగిత్యాల జిల్లా భీమారం మండలంలో అటవీ శాఖ అధికారులు వేస్తున్న వివాదాస్పదంగా మారింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా పోడు రైతుల కన్నీరును తీర్చేవారు లేకుండా పోయారంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంకుసాపూర్ గ్రామ శివారులోని సర్వే నంబర్ 140లో గత 50 సంవత్సరాల నుంచి పోడు భూమిని సాగు చేసుకుంటున్నామని, ఇప్పుడు ఆ పోడు భూములను అక్రమంగా లాక్కోవాలని అటవీ శాఖ అధికారులు చూస్తున్నట్లుగా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ పోడు వ్యవసాయం, అలాగే పక్కనే ఉన్న చెరువులో మిషన్ కాకతీయ పనులు కూడా జరిగేవని రైతులు చెబుతున్నారు. పోడు భూమితో పాటు చెరువును కూడా అటవీ శాఖ అధికారులు ట్రెంచ్ కొట్టి ఆక్రమిస్తున్నారని రైతులు ఆందోళన చేపట్టారు. అలాగే అటవీ అధికారులు పక్కనే ఉన్న చెరువును పూడ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ అధికారులు వేస్తున్న ట్రెంచ్ పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామస్తులకు రైతులకు అటవీ శాఖ అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినకపోవడంతో గ్రామస్తులకు అటవీ శాఖ అధికారులకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ లెటర్ ప్యాడ్ ఉంటాము. ఇప్పుడు ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఎందుకు వచ్చింది అర్థమవుతలేదు. రాత్రి ఈ బండలు 50,000 ఈ గట్ల బండలు రాత్రి సక్రమంగా కట్టిళ్ళు. మళ్ళీ జేసీ పట్టుకొచ్చి ఈ చెరువును ఆక్రమిస్తాడు. చెరువునే అక్కడ కూడుపుతాడు. చెరువుని మిషన్ కాకతే పని చేసినాం. దీనికి ఒక 20 లక్షలు పెట్టి డెవలప్ గవర్నమెంట్ చేస్తే దీన్ని కూడుపుతాడు. రేంజర్ ఇన్స్టిట్యూట్ బట్టి ఇరిగేషన్ పర్మిషన్ లేదు సార్. ఇరిగేషన్ వాళ్ళకు చెరువు ఉంటే దాన్ని ఊడిపోవాలంటే ఇరిగేషన్ పర్మిషన్ కావాలి. తట్టని మట్టి కదా పర్మిషన్ కావాలి. అసలు ఇరిగేషన్లో డైరెక్ట్ బాధ్యత రేంజర్ ఇష్ట ప్రకారంగా మట్టి తీసి దీన్ని కూడిపోయి చెప్తాడు. దీని కింద 100 మంది రైతులను 100 మంది రైతులు పోతాడు చెరువు కింద. ఈ చెరువుని అక్రమంగా కూడిపు చేస్తాడు. మళ్ళీ టెన్షన్ అవుతాడు. మేము పోడు భూములు రేవంత్ రెడ్డి గారు మొన్న ఆదిలాబాద్ సభలో చెప్పిండు పోడు భూములు వ్యవసాయం ఇస్తారని. చెప్తా కూడా ఇయ్యాడు. రేవంత్ రెడ్డి రాదు, ఆయన పట్టాలు ఇయ్యాడు అంటాడు డైరెక్ట్ రేంజర్. పోడు పట్టాలు ఇయ్యాడు. మీరు తవని మేము ట్రెంచలు చేస్తాం రైతులు, నువ్వు పెడితే నువ్వెవరు అంటాడు.